నమస్తే. నేను పురంధర్ బిడుదూరి. మన ఛానల్ www.youtube.com/purandhar శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దివ్య చరిత్రలో మొదటి భాగంలో ఆమె జననం మరియు బాల్యం గురించి తెలుసుకున్నాం. ఈరోజు ఈ మహాగాథలో అతి ముఖ్యమైన సంఘర్షణకు దారి తీసిన రెండవ అంశం గురించి తెలుసుకుందాం. మన రెండవ అంశం సంఘర్షణకు బీజాలు. విష్ణువర్ధనుని అన్యాయపు వివాహ ప్రతిపాదన. ఉపశీర్షికలు 10 వాక్యాలు. కుసుమశ్రేష్ఠి రాజు పాలనలో పెనుగొండ నగరం కీర్తి ప్రతిష్టలు దేశమంతా విస్తరించాయి. ప్రజలు సుముఖంగా ఉన్నారు. ఆ రోజుల్లో తూర్పు చాళుక్య వంశానికి చెందిన విష్ణువర్ధనుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించే శక్తివంతమైన చక్రవర్తి. విష్ణువర్ధనుడు తన సైనిక బలంతో రాజ్య విస్తరణలో భాగంగా పెనుకొండ నగరాన్ని సందర్శించడానికి వచ్చాడు. సామంతరాజు అయిన కుసుమశ్రేష్ఠి చక్రవర్తికి ఘనంగా స్వాగతం పలికి ప్రజల సమక్షంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాడు. ఈ సన్మానంలోనే దివ్య సౌందర్యవతి అయిన యువరాణి వాసవి చక్రవర్తికి హారతి ఇచ్చేందుకు వచ్చింది. వాసవిని చూడగానే విష్ణువర్ధనుడు ఆమె అద్భుతమైన రూపానికి మోహితుడైపోయి ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. వెంటనే తన మంత్రులను పంపి వాసవిని తనకిచ్చి వివాహం చేయాలని కుసుమశ్రేష్ఠిని ఆదేశించాడు. చక్రవర్తి కోరిక విని కుసుమశ్రేష్ఠికి గుండె పగిలినంత పనైంది. ఎందుకంటే వాసవి అప్పటికే నిత్య కన్యగా ఉండాలని నిర్ణయించుకుంది. దీనికి తోడు వాసవిని వయసులో చాలా పెద్దవాడైన అప్పటికే వివాహితుడైన మరో వర్ణానికి చెందిన రాజుకు ఇవ్వడానికి వైశ్య ధర్మం
అంగీకరించదు. ఈ పరిస్థితులలో కుసుమ శ్రేష్ఠి చక్రవర్తికి తల వంచలేక, అలాగే తిరస్కరించలేక, ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నాడు. ప్రత్యేక అంశం: రాజ్య అధికారానికి, కుల ధర్మానికి మధ్య పోరాటం. 10 వ్యాఖ్యలు. విష్ణువర్ధనుని ప్రతిపాదన కేవలం ఒక వివాహిక కోరిక కాదు, అదొక అధికార దర్పం మరియు బలవంతపు చర్య. చక్రవర్తి కోరికను తిరస్కరించడం అంటే వైశ్య సమాజం మొత్తం యుద్ధం ప్రకటించినట్లే అని అందరూ భయపడ్డారు. కుసుమ శ్రేష్ఠి తన 714 గోత్రాలకు చెందిన పెద్దలను పిలిచి ఈ పెను సంక్షోభం గురించి గోత్ర సభలో చర్చించాడు. అక్కడ మొదలైన చర్చలో కొందరు రాజుకు భయపడి వాసవిని ఇచ్చేయమంటే, మరికొందరు ధర్మాన్ని పాటించమని నిలబడ్డాడు. ఈ మొత్తం గందరగోళానికి కారణం కుటుంబ గౌరవం మరియు ధర్మబద్ధమైన వివాహ నిబంధనలు. ముఖ్యంగా ఆర్య వైశ్యులకు, ఇతర వర్ణాల వారికి వివాహాలు నిషేధమనే నియమాన్ని ఇక్కడ మనం గమనించాలి. అలాగే వాసవి అప్పటికే గౌరబాలికా వ్రతం ఆచరించడం, చక్రవర్తికి అప్పటికే వివాహం జరిగి ఉండటం కూడా తిరస్కరణకు బలం చేకూర్చాయి. అందుకే కుసుమశ్రేష్ఠి ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా అందరి అభిప్రాయాలకు, ముఖ్యంగా వాసవి నిర్ణయానికి ప్రాధాన్యత ఇచ్చాడు. వాసవిని కలవడానికి ముందు ఆ కుటుంబం ఒక పవిత్రమైన రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసి తదుపరి కార్యాచరణను చర్చించారు. ఈ కీలక ఘట్టమే వాసవి జీవితాన్ని, వైశ్యుల చరిత్రను ఒక మలుపు తిప్పి రాబోయే మహాత్యాగానికి బీజాలు వేసింది. వీడియో దృష్టి, కుతూహలం, స్ఫూర్తి మరియు చరిత్ర. 10 వాక్యాలు. ఈ ఎపిసోడ్ను చూడటం ద్వారా ఒక వ్యక్తి నిర్ణయం ఎంతటి చారిత్రక పరిణామానికి దారితీస్తుందో అర్థం చేసుకుంటారు. చక్రవర్తి అధికారానికి ఎదురు నిలబడటానికి కుసుమశ్రేష్ఠి, వాసవి ఎంత ధైర్యం చేశారో తెలుసుకోవడం మీకు స్ఫూర్తినిస్తుంది. రాజకీయ ఒత్తిడి మరియు కుటుంబ ధర్మం మధ్య సమతుల్యతను ఎలా పాటించారో అనే అంశంపై దృష్టి సారిస్తాం. ఈ కథలో గురువైన భాస్కరాచార్యుల పాత్ర ఎంతో కీలకమైనది.
ఆయన ఇచ్చిన సలహా ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలం పెరుగుతుంది. రాజభవనంలో జరిగిన రహస్య సమావేశంలో వాసవి తన మనసులోని మాటను ఎలా ఎందుకు చెప్పిందో విశ్లేషిస్తాం. వాసవి మాట విన్న తరువాత కుసుమశ్రేష్ఠి రాజు విష్ణువర్ధనుడికి ఏ సందేశాన్ని పంపాడో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ సందేశానికి ప్రతిఫలంగా విష్ణువర్ధనుడు ఎంతటి క్రూరమైన నిర్ణయం తీసుకున్నాడో మనం రాబోయే భాగాలలో చూస్తాం. ధర్మాన్ని నిలబెట్టడానికి, ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధమైన ఈ వైనం గురించి మీరు తెలుసుకుంటారు. ఈ వీడియోలో ప్రతి సన్నివేశాన్ని పురాణాల ఆధారంగా సత్యబద్ధంగా ఆకర్షణీయంగా మీకు అందిస్తున్నాం. వాసవి నిర్ణయం, తదుపరి జరిగిన భయంకర పరిణామాలు తెలుసుకోవాలంటే తప్పకుండా మన తదుపరి వీడియోని చూడండి. మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ విభాగంలో పంచుకోండి. మరియు ఇలాంటి అద్భుతమైన విషయాలు మళ్ళీ చూడాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై వాసవి మాత. మళ్ళీ కలుద్దాం. బాయ్.